వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు. తిరుమలలో AI టెక్నాలజీ, శ్రీవారి దర్శనం ఇక సులభతరం. సీఎం రేవంత్ కాన్వాయ్కి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లోక్ అదాలత్లో పరిష్కారం అంటే ఒకరు ఓడినట్టు మరొకరు గెలిచినట్టు కాదని, ఇద్దరు సమానంగా గెలుపు గుర్రాల వలె పరిగణించుకోవాలని ఖమ్మం జిల్లా జడ్జి జి రాజగోపాల్. ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ద్వారా ఓటును సద్వినియోగపరచుకోవాలని, ఎన్నికల కంటే 48 గంటల ముందు ఇతర గ్రామస్తులు ఉండరాదని, ఉంటే కేసులు నమోదు చేస్తామని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరసపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల నియమావళి పాటించాలని, ప్రచారం ముగిసిన తర్వాత ప్రచారం చేయరాదని, ఎవరు ఎన్నికల నియమావళిని అతిక్రమించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చర్చి ఉంటుంది. చర్చిలో ఆదివారం నాడు దానికి సంబంధించి ఆదివారం నాడు గ్రామ పంచాయతీ ఎక్కడైనా కానీ మీరు ప్రచారం చేయకూడదు. అట్లా అయితే ఏంటంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. వాళ్ళు పోటీ చేద్దామన్నా కానీ ఈ కేసులు ఉంటాయి కాబట్టి మన వాటికి కూడా అనవసరం అవుతారు. కాబట్టి అలాంటివి ఏమీ చేయొద్దు. ఇంకోటి లిక్కర్ సంబంధించి ఏ చిన్న గొడవ లేకుండా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసుకున్నాం, జనరల్ ఎలక్షన్ చేసుకున్నాం, అన్ని వాటర్ యూజర్స్ ఎలక్షన్ చేసుకున్నాం. ఎలక్షన్ కాని ఎలక్షన్ లేదు నేను ఉన్నప్పుడు. సో మీరు అందరూ కూడా అదే సహకారము తీసుకోవాలి మా నుంచి. మీరు కూడా మాకు ఆ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ, ఒక్క చిన్నది మర్చిపోయినారు మా కరుణాకర్. ఏంటంటే 48 అవర్స్ ముందర వేరే గ్రామస్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండరాదు. అంటే ఓటు హక్కు, ఈ గ్రామంలో ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరాదు. వాళ్ళు అవుట్ సైడర్స్ గానే మేము భావిస్తాం. వారి మీద కేసులు పెడతాం. సో మన చుట్టమమ్మ, నాకు ఇక్కడ నా చుట్టం ఉంది, మా మేనమామ అవుతాడు, మా అత్త ఉంది, బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, చుట్టానికి వచ్చిన అంటే నెవర్, సమస్య లేదు. వేరే గ్రామస్తుడు ఇక్కడ ఉన్నట్టయితే వారి మీద కేసు పెడతాం. కాబట్టి మీ చుట్టాలను ఎవరిని ఆహ్వానించకండి. ఈవెన్ నేను ఈ ఊరు ఆడబిడ్డను అనుకో, ఒక ఎగ్జాంపుల్, వచ్చినా మా అమ్మకు బాగాలేదు నేను చూడటానికి వచ్చిన అంటాం. ఉట్టిదే నేనేం చేస్తాను, నా లోపల ఏముంది, నా తరఫున క్యాండిడేట్ కి నమస్కారం పెట్టడానికి వచ్చిన. కానీ నేనేం చెప్తాను, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వచ్చిందమ్మ చూసుకోండి, చూసుకున్నావు కదా, చలో వెళ్ళిపోవాలి. చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్ గా, ఎవరి ప్రలోభాలకి లొంగకుండా, ఎవరి భయభ్రాంతులకి భయపడకుండా, మీకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మీరు ఓటును ఖచ్చితంగా పోల్ చేయాలని కోరుకుంటూ, మన గ్రామంలో జనరల్ ఎలక్షన్స్ లో 60%, 70% అయితే ఈ ఎలక్షన్ లో ఎంత అవుతుంది, 90 నుంచి 95% ఓటు పోల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైన ఓటుగా భావిస్తారు ఈ ఎలక్షన్ లో. ఇక్కడ మనకి ఏ పార్టీ యొక్క గుర్తులు ఉండవు. కానీ ఆ రోజు ఏం చేస్తారంటే, నేను ఈయన సర్పంచ్ గా నిలబడతాడు, కానీ ఈయనకి ఎక్కడ నా సభ్యత్వం ఉంది, ఒక పార్టీకి సంబంధించిన సభ్యత్వం ఉంది. నేను కూడా ఆ పార్టీ సభ్యత్వంలోనే ఉంటా. నేనేం చేస్తా, ఆ పార్టీ యొక్క కండు వేసుకుంటా, వేసుకొని నేను దండాలు పెట్టడం స్టార్ట్ చేస్తా. ఇక్కడ పార్టీ యొక్క లోగో ఉండకున్నా గానీ
మీరు ఏం చేయాలంటే ఈ ఏది కూడా పార్టీకి సంబంధించిన గుర్తులతోటి గాని పార్టీకి సంబంధించిన రంగులతోటి గాని ప్రచారాలు చేయరాదు. ప్రచారం చేయటం నిషిద్ధం. ఏ కేసులు పాలు కావద్దని ఆశిస్తూ మీకు మా అందరి మాటకి మీ పాపం పడుకునే సమయాన్ని మాకు వెచ్చించి మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము చెప్పినవన్నీ 10 మందికి తెలియజేయాలి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏ కంపార్ట్మెంట్లో భక్తులు ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారనే వివరాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తారు. ఎక్కువసేపు నిరీక్షిస్తున్న వారికి ప్రాధాన్యతనిచ్చి వారిని త్వరగా దర్శనానికి పంపేలా చర్యలు తీసుకుంటారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ వివరించారు. భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించినప్పటి నుంచి దర్శనం అయ్యేంత వరకు పూర్తి సమాచారం డాష్బోర్డులో కనిపిస్తుంది. దర్శనమే కాకుండా అన్న ప్రసాదాల వితరణ కూడా ఈ కేంద్రం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎంతమంది భక్తులకు అన్న ప్రసాదం అందించారు, ఇంకా ఎంతమందికి అవసరం అనే వివరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తోంది. భద్రతను పెంచేందుకు 250 ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను కొనుగోలు చేయనున్నారు. నేర చరిత్ర ఉన్న వారి డేటాను దీనికి అనుసంధానం చేసి అనుమానితులను సులువుగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని పర్యవేక్షిస్తూ కాలుష్య నియంత్రణకు పాత వాహనాలను నిలిపివేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 16 కోట్లు ఖర్చు చేయగా మొత్తం ప్రాజెక్టు వ్యయం 30 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 7 దాతలు ఈ కేంద్ర నిర్మాణానికి సహకారాన్ని అందించారు. ఏడాది పాటు దీని నిర్వహణ బాధ్యతలు కూడా వారే చూసుకున్నారు. మొత్తం మీద భక్తులకు ఈ ఆధునిక సాంకేతికతతో తిరుమలలో పారదర్శకమైన సమర్థవంతమైన సేవలందించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మం జిల్లా కోర్టులో జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకొని సత్వర న్యాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులకు పలు సూచనలు చేశారు. లోక్ అదాలత్ లో సమస్యలు పరిష్కరించుకోవడంతో విలువైన సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని అన్నారు. ఒకవేళ కోర్టు ద్వారా వెళ్లాలనుకుంటే ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం జరుగుతుందని, ఈ మార్గంలో పోతే ఇద్దరు గెలిచినట్టుగా పరిగణించుకోవచ్చునని, సులువుగా సమస్యను పరిష్కరించుకోవచ్చని, లబ్ధి పొందవచ్చని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు ఘోర పరాభవం ఎదురైంది. ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను జనం అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో దేవునిగూడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించగా అక్కడి మహిళలు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు, బతుకమ్మ చీరలు రాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎలక్షన్ వస్తే తప్ప కాంగ్రెస్ నాయకులు మా ఊరికి రావటం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే మహిళలకు నచ్చజెప్పినా వినకపోయేసరికి చేసేదేమీ లేక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కండక్ట్ చేయడానికి మనము 3 స్థానాల్లో ఎస్ఎస్టీ అంటే చెక్ పోస్ట్ పెట్టాము. ఇంకా ప్రతి మండలంలో ఒక ఎఫ్ఎస్టీ కూడా పెట్టాము రెవెన్యూ వాళ్ళతో పాటు. ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ పెడుతున్నాము. సికాబాద్ పోలీస్ వెహికల్ చెకింగ్ కూడా ప్రతిరోజు చేస్తున్నాము. ఇంకా మీ అందరికీ ఒక అభ్యర్థన ఎన్నికల ప్రశాంతంగా చేయడానికి మీ అందరికీ కోఆపరేట్ చేయండి. ఏదో విపరీతంగా బిహేవియర్ పెట్టేస్తే మనం కేసు కడతాము. మీ అందరికీ 30 పోలీస్ యాక్ట్ లో క్రౌడ్ అలౌడ్ అని మరి క్రౌడ్ కి అనుమతి చేయలేదు. సో ర్యాలీ విజయ ర్యాలీ పోల్ తర్వాత కూడా అనుమతి చేయలేదు. ఇంకా మనం 48 అవర్స్ ముందు అంటే ఫస్ట్ ఫేజ్ 11th కి ఉంది. సో రేపటి నుంచి సైలెంట్ పీరియడ్ వస్తున్నది. అందులో ఆల్కహాల్ అమ్మడం, కొనడం అనుమతి లేవు. దానిపైన మనం కనుకొస్తే కేసు పెడతాము. ఇంకా డబ్బులు ఇవ్వడం
తీసుకోవడం అది కూడా అనుమతి లేదు. మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇచ్చేసేయండి. మీ ఐడెంటిటీ మీ గుర్తింపు మన రహస్యంగా పెడతాము. ఇంకా పోలింగ్ డే అప్పుడు ఓటింగ్ అప్పుడు చాలా మీ కండక్ట్ చాలా డిసిప్లిన్ గా పెట్టండి. అంటే ఆఫీసర్స్ అండ్ ఓటింగ్ వాళ్ళ స్టాఫ్ ఏం చెప్తారు అదే ఫాలో చేయండి. అండ్ మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఏదో వైలేషన్స్ ఉంటే ఏదో ఇల్లీగల్ పని చేసేస్తే మనం చాలా స్ట్రిక్ట్ చర్య తీసుకుంటాము. ఇలా ప్రశాంతంగా ఎలక్షన్స్ ప్రశాంతంగా చేయడానికి కోఆపరేట్ చేస్తాం. జహీరాబాద్ కోహిర్ మండల్ చింతల్ఘట్ గ్రామ పెద్దలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అనుకుంటున్నారు. శ్రీ మల్లన్న పటేల్ గారు, మహమ్మద్ ఇక్బాల్ పాషా గారు, పూర్మి సుధీర్ కుమార్ గారు, సంగన్న పటేల్ గారు, మంద బస్వరాజ్ పటేల్ గారు, ఫర్టిలైజర్ నర్సింహులు గారు, మాలా విజయ్ కుమార్ గారు, బైడ్ల అశోక్ గారు, కర్నే శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు. సర్పంచ్ అభ్యర్థిగా బంటు విద్యాసాగర్, వార్డ్ మెంబర్లుగా చాకలి అశోక్, గొల్ల శివలీల, కోహిర్ లక్ష్మి, మహమ్మద్, కన్నె రత్నయ్య, బేగరి ప్రేమలమ్మ, మహమ్మద్ ఖలీల్ పాషా, పూర్మి పూలమ్మ, కార్నే రాజేందర్, బేగరి బిచ్చయ్య. అందరికీ నమస్కారం. నా పేరు బంటు విద్యాసాగర్. నేను చింతల్ఘట్ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ పోటీ చేస్తున్నాను. గ్రామంలో ఉన్న అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అందరూ గ్రామస్తులు, కులస్తులు అందరి సహకారంతో నన్ను నిల్చోబెట్టారు. పార్టీ మద్దతు కూడా నాకు తెలిపింది. దానికి నేను సంతోషిస్తున్నాను. ఎలాగైతే నన్ను ఏ నమ్మకంతోనైతే నన్ను మద్దతు తెలిపి నన్ను నిర్ణయించారో అదే పద్ధతిగా నేను గెలిచి చూపిస్తానని మాటిస్తున్నాను అందరికి. దీనికి గ్రామంలో ఉన్న అందరి సహకారం కావాలి. నేను ఇప్పుడు యువకుడిని, నా మొదటి రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ గా నేను నిల్చున్నాను పోటీలో. మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించాలి. ఈ నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నామినేషన్ పత్రాలు తీసుకొని విలేజ్లకు అది ఇంటింటికి వెళ్ళినప్పుడు మా వాడలో ఇది లేదు, అది లేదు, మురికి కాలువలు ఉన్నాయి, లైట్ రావట్లేదు, వాటర్ సమస్య ఉంది, రోడ్ సమస్య ఉంది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మీకు ఓట్లు ఉన్నప్పుడే అడుగుతున్నారు, గెలిచిన తర్వాత కూడా అడిగే హక్కు మీకు ఉంది. ఎవరికైతే మీరు ఓటేస్తున్నారో మీ వార్డ్ మెంబర్ వస్తున్నాడు మీ దగ్గరికి, ఓటు అడుగుతున్నాడు. సర్పంచ్ క్యాండిడేట్ గా నేను వస్తున్నాను. మీరు నాకు ఓటేసి గెలిపించినప్పుడు అడిగే హక్కు కూడా మీకు ఉంటది. అలాగే ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రామం కోసం అభివృద్ధి చేశానని మాటిస్తున్నాను. రైతులకు గాని చాలా సమస్యలు ఉన్నాయి. పొలాలకు వెళ్లే దారులు సరిగా లేవు. ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ లో గాని, అలాగే ఇంకా ఏదైనా కావచ్చు, గ్రామం అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నాను. దానికి మీ అందరి మద్దతు కావాలి. ఈ పొలాలకు వెళ్లే దారులు ఏవైతే ఉన్నాయో వర్షాకాలం వస్తే పోవడానికి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ నుంచి చింతల్ఘట్ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను నియమించారు. మీ అందరూ గ్రామస్తులు, పెద్దలు, ఆడవాళ్ళు, అక్కచెల్లెళ్ళు అందరూ ప్రతి ఒక్కరు నాకు ఏదైతే గుర్తు కేటాయించారో బ్యాట గుర్తుకు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అలాగే నా వార్డు మెంబర్లు 10 మంది ఉన్నారు. ఆ వార్డు మెంబర్లు కూడా వారి వారి గుర్తులకు అందరికీ ఓటేసి, సర్పంచ్ అభ్యర్థిగా నాకు కూడా ఒక బ్యాట గుర్తు ఓటేసి, మీ అందరూ సహకారంతో, మీ అందరి ఆశీర్వాదాలతో, అలాగే దేవుడి ఆశీర్వాదాలతో నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత నా అభివృద్ధిని మీ ముందుకు చూపిస్తాను. నమస్తే. అలాగే మన గ్రామంలో ఉన్న పొలాలకు వెళ్ళడానికి రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మరమ్మతు చేపించి 100% మంచిగా చేపిస్తానని మాటిస్తున్నాను. దానికి ప్రతి ఒక్కరు సహకారం కావాలి. మోరి వ్యవస్థ గాని, నీరు వ్యవస్థ గాని, నీళ్లకు సంబంధించిన గాని ఏమున్నా సమస్య తప్పకుండా నేను ఒకటి కొద్దిగా అడగాలనా? చెప్పండి, అడగండి. కొద్దిగా ఇప్పుడు 6 గ్యారంటీ మీరు కాంగ్రెస్ నుంచి కరెక్ట్ అమలు చేశారా సార్? 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే ఉంది. ఏవైతే మనం సీఎం సార్ చెప్పినట్లు ఏవైతే నిరూపించారో
మా గ్రామంలోనే కాదు, ఓవరాల్ ఎంటైర్ తెలంగాణ మొత్తం అందరికి ప్రజలకు వర్తిస్తుంది. అది ఆరోగ్య స్కీమ్లలో ఏమేమి ఉపయోగపడుతుందో జనాలకు నేను చెప్పడం కాదు, మీరు అడిగినా అదే ఉంటది. బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, రేషన్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలా నేను చెప్పడం కాదు పార్టీ తరఫున. మీరు జనాలకి వెళ్ళి అడిగినా లబ్ధి పొందిన జనాలైతే తప్పకుండా మీకు చెప్తారు. రైట్, మాట్లాడండి. అలాగే గ్రామంలో ఉన్న వికలాంగులకు గాని, లబ్ధి పొందిన పింఛన్దారులకు గాని, ఓల్డేజ్ ఉన్న వాళ్ళకి గాని, వితంతులకు గాని 100% అర్హులైన వాళ్ళకి అందరికీ పింఛన్ మంజూరు చేస్తానని మాటిస్తున్నాను. ఇంకోటి, మా గ్రామంలో ఉన్న ఎక్కువ సమస్య వాటర్ సమస్య ఉంది. ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఓట్లాడడానికి వెళ్ళినా వాటర్ సమస్యల కోసమే మాట్లాడుతున్నారు. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటర్ సమస్య తీరుస్తానని మాటిస్తున్నాను. ఓటు ఎవరికి అమ్ముకోవద్దని మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఓటేసేటప్పుడు మనం ఒక 1000 రూపాయల ఓటుకు మనం తీసుకున్నా దాన్ని మనము మీరు 365 రోజులు, 1 సంవత్సరం, అట్లా 5 సంవత్సరాలు కలిపి మీరు క్యాల్కులేషన్ చేసుకున్నా మీ ఓటు 1 రూపీ కంటే తక్కువ ఉండదు మీ వాల్యూ ఓటుది. కాబట్టి దయచేసి అందరికి చెప్తున్నాను, అభివృద్ధి చేసే వాళ్ళకి మాత్రమే ఓటేయండి. మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అందరికి. ప్రజెంట్ మన ఊర్లో చింతలగడ్ విలేజ్ లో 25 ఇళ్లు మంజూరైనాయి. అందులో 19 మంది కట్టారు. సార్, ఇప్పుడు వరకు మన ఊర్లో, మన విలేజ్ లో ఎంత మందిని రుణమాఫీ అయింది? రుణమాఫీ ఆల్మోస్ట్ 95% అయి ఉంటది. 100% అని చెప్పలేను. 2,30,000, 2,10,000 ఉన్న వారికి రుణమాఫీ కాదు. అది వాళ్ళకి కాలేదు అని అంటే వాళ్ళు బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాలి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. 100% నేను ఒక రైతునే, మా అమ్మ కూడా భూమి ఉంది, మా కూడా అందులో రుణమాఫీ అయింది. మళ్ళీ బ్యాంక్ వెళ్ళి మళ్ళీ లోన్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు మనసు మీద చేసి చెప్పుకోవాలి, అది మాకు రుణమాఫీ అయిందని చెప్పేసి. రుణమాఫీ కానూన్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు టీఆర్ఎస్ మాత్రమే, వాళ్ళకి తెలుసు. అది టీఆర్ఎస్ వాళ్ళకు 15 నుంచి 70% రుణమాఫీ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇక్కడ అదే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రుణమాఫీ ఎవరు కాలేదంటున్నారో గ్రామంలో నేను సభ పెడతా. ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఎవరికైతే రుణమాఫీ అయిందో రమ్మని చెప్పండి. ఎవరైనా టీఆర్ఎస్ అభ్యర్థులు గానీ, టీఆర్ఎస్ లీడర్లు గానీ ఎవరైనా వచ్చినా రుణమాఫీ అయిందని నేను మాట్లాడుతున్నాను. కాలేదు అని చెప్తే రమ్మని చెప్పండి. ఒక డేట్ చెప్దాం. ఆ డేట్ కు గ్రామ పంచాయతీ కాడికి పిలిపిస్తా. నేను గెలిచిన తర్వాత కూడా రుణమాఫీ ఎవరికైంది, ఎవరికి కాలేదు, ఎంతమందికి కాలేదు, రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి, రేషన్ కార్డులు ఇంత కాలేవు, వాటి మీద అన్నింటి మీద నేను మాట్లాడగలుగుతా. రేషన్ కార్డు ఎంత ఇచ్చారు సార్ మీరు? మా ఊర్లో ప్రజెంట్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇది మీకు మా ఒక్క ఊర్లోనే కాదు, ఓవరాల్ గా స్టేట్ మొత్తం అదే ఉంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని మొన్న ఒక నెల 2 నెలల కింద అందరికి లబ్ధి పొందారు. రేషన్ కార్డు, సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం అందరు తింటున్నారు. రేషన్ కార్డులు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా మా గ్రామం నుంచి ఇప్పుడు మొన్న ఫస్ట్ విడతలో 25 శాంక్షన్ అయినాయి. అందులో ఒక 19-20 మంది కట్టారు. ఇంకొక 5 మంది కట్టలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల. రెండో విడతలో కనీసం ఒక 100 ఇళ్లు సీఎం సార్ దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ ఒక 100 ఇళ్లు మంజూరు చేయమని సార్కి రిక్వెస్ట్ చేసి మా ఊరికి నేను 100 ఇళ్లు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు రేషన్ కార్డు మొత్తం అందరికి చేరిందా సార్? ఇక్కడ 100% అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎలక్షన్ కోడ్ పడ్డది మొన్న 15 డేస్ నుంచి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ యథావిధిగా నడుస్తుంది. రేషన్ కార్డులు కంపల్సరీ అప్రూవల్ చేస్తారు. అలాగే మన విలేజ్ లో ప్రజెంట్ ఉన్న రాజకీయం అందరూ యూత్ ఉన్నారు, అందరూ యువకులు ఉన్నారు. కాబట్టి మన యువకులు ఎవరైతే నిల్చున్నారో మాలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, మద్దతు తెలపాలి కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్న రాజకీయం వేరు, ఇక ముందున్న రాజకీయాలు వేరుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క యువకుడికి తెలుసు వాడికి ఏంది సమస్య ఉంది, ఏం లేదు అనేది అడగడానికి ఉంటది. మన పాత రాజకీయాలు వేరున్నాయి, ఇప్పుడు రాజకీయం వేరుంది. అలాగే మన సీఎం సార్ చెప్పినట్లు 100% సర్పంచ్ అందరినీ గెలిపిస్తామని మాట ఇచ్చిండు సార్. మాట కోసం మేమందరం కష్టపడి గెలిచి సార్ దగ్గరికి వెళ్తామని మా గ్రామం నుంచి తీసుకొని సీఎం కాన్ఫరెన్స్ కి వెళ్లి అందరినీ కలుసుకొని మేము మళ్ళీ సార్ ఆశీర్వాదం తీసుకొని వస్తాం. ఈ చదువు మీద మాట్లాడితే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి. అందరూ ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు. గ్రామంలో తప్పకుండా గవర్నమెంట్ స్కూల్ కే పంపించాలనేది నా కోరిక. అది అందులో గ్రామంలో ఉన్న స్కూల్ కావచ్చు, స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, వసతులు కావచ్చు, బాత్రూమ్ లేకపోవడం కావచ్చు, తాగునీరు సమస్య కావచ్చు పిల్లలకి, లేదు ఇంకా స్టాఫ్ ఎవరైతే సార్ ఉన్నారో వాళ్ళు సరిగా రాకపోవడం కావచ్చు, అలాంటి ఏమున్నా విద్యకు సంబంధించినవి కంపల్సరీ పిల్లలకు అందరికీ మేము మోటివేషన్ చేసి 100% గవర్నమెంట్ స్కూల్లో చేర్పడానికి మేము కంపల్సరీ కృషి చేస్తాం.
ఇక్కడ మన విలేజ్ లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్? 1447 ఓటర్స్ ఉన్నారు. అందులో ఈ 1 year లోపు చనిపోయిన వాళ్ళు ఒక 50-55 మెంబర్స్ ఉంటారు. 1375 ప్రజెంట్ ఓటింగ్ ఉంది. ఓటింగ్ విషయానికి వస్తే కూడా ఈసారి మా దగ్గర 100% ఓటింగ్ చేయడానికి పాల్పడుతున్నాం. 100% ఓటింగ్ చేపిస్తామని మాటిస్తున్నాం అందరికి. ఇప్పుడు కాంగ్రెస్ కు ఎన్ని శాతం మీరు ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నేను కాంగ్రెస్ అభ్యర్థిని కాబట్టి నేను కాంగ్రెస్ కే ఫేవర్ మాట్లాడగలుగుతా. ఎందుకు అని అంటే జనాలకు కూడా తెలుసు ప్రజెంట్ మనము కాంగ్రెస్ లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళకి నిధులు కావచ్చు, ఏదైనా ఇంకేవైనా కావచ్చు, వాళ్ళకు అవసరం ఉన్న ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే వాళ్ళకు 100% మద్దతు ఉంటది. కాబట్టి మెజార్టీ అని చెప్పలేను, 100% మేము గెలుస్తామని చెప్తున్నాను. నేను మెజార్టీ ఎంతుందని మేము రిజల్ట్ అనేది చూపిస్తాం 14వ తారీఖు రోజు. ఇంకా ఊరికి డెవలప్మెంట్ ఏమైనా చేయగలుగుతారా సార్ మీరు? అదే సార్, ఇప్పుడు ఊరికి డెవలప్మెంట్ అంటే ప్రతి గల్లీలో స్టూడెంట్ కి గానీ గ్రంథాలయం గానీ దాని గురించి ఏదైనా మీరు డెవలప్మెంట్ అంటే సార్ తప్పకుండా లైబ్రరీ ఉండాలని ఒక కోరిక. విలేజ్ లో లైబ్రరీ ఉండాలి కంపల్సరీ. విలేజ్ లో అన్ని రకాల పేపర్స్ రావాలి. వార్త గానీ, ఈనాడు గానీ, సాక్షి గానీ, ఇంకా ఇతర పేపర్లు ఏవైనా సరే కనీసం ఒక 5 పేపర్లు గ్రామ పంచాయతీలో వస్తే అక్కడ ఉన్న విద్యావంతులు చదువుకున్న వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోవడమా, లేకపోతే లైబ్రరీలో కూర్చోవడమా, ఎక్కడో కూర్చొని కొత్త విషయాలు తెలుసుకోవాలి. సమస్యలు ఏమన్నా ఉన్నా మాకు చెప్పాలి. ఇప్పుడున్న యూత్ లో అంతా సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉంటారు. అలా ఒక గ్రూప్ రెడీ చేసి ఆ గ్రూప్ లో ఊరు సమస్యలను ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి వితిన్ 24 hours లో సాల్వ్ అయ్యే సమస్యనా, లేకపోతే 1 week లో సాల్వ్ అయ్యే సమస్యనా, అది ఒకసారి మేము కనుక్కొని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా 100% మేము చేయిస్తామని మాటిస్తున్నాం జనాలకి. ఈ ఊర్లో కూడా డబ్బుకు లోగొద్దు, మందుకు లోగొద్దు అని చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తారు. ఓటు ఈ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిటీ చాలా సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గానీ, ఎంపీ ఎలక్షన్ లో గానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ లో గానీ ఏ ఎలక్షన్స్ ఉన్నా గానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కంపల్సరీ చేస్తారు. కానీ జనాలు అనేది అట్లా అలవాటు పడ్డారు. వాళ్ళ ఓటు 5,000కు ఒక ఓటు అమ్ముకున్నా వాళ్ళు 5 సంవత్సరాలకు వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే 100 రూపాయలు కూడా పడదు వాళ్ళ ఓటు వాల్యూ. అంబేద్కర్ మన ఓటు హక్కు ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు, ఎదుటి వారిని మనం ఏదైతే ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నా ఆ ఓటుతోనే మనం అలానే ఏమైనా చేయొచ్చు అనే ఆయుధం అది. ఓటు అనేది సర్వసాధారణమైనది కాదు, అది ఒక్కరోజు సమస్య కాదు. ఓటు అనేది చాలా ఆయుధం లాంటిది. అది ఓటు అనేది మీ హక్కు. ప్రజలకందరికీ నా విన్నపం, చింతలగడ్డ గ్రామ ప్రజలకందరికీ నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి వైపు బాటేద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలి. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్లే వాళ్ళు, స్కూల్ బస్ కోసం కూడా మేము ట్రై చేస్తున్నాం. వాస్తవానికి మా ఊర్లో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయించారు సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ అవి మరమ్మతులు చేయలేరు. అవి కూడా అక్కడక్కడ రోడ్లన్నీ పాడైనాయి. సాధ్యమైనంత మట్టుకు అలాంటి చిన్న మరమ్మతులు రోడ్లు చేయడం కానీ, మా హైవే నుంచి మా విలేజ్ కి రోడ్ చాలా చిన్నగా ఉంది, ఆ రోడ్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం కానీ, ఏదో నామూసిగా కాకుండా తప్పకుండా అభివృద్ధి బాటకు మేము నడుస్తున్నాం. యువతరం అందరం వచ్చినాం. దీనికి మా గ్రామ పెద్దలు, సంఘస్థులు గాని, మా గ్రామస్తులు గాని, మా కులంలో ఉన్న వాళ్ళు గాని, అన్నదమ్ములు నా కోసం చాలా మంది కష్టపడుతున్నారు. రక్త సంబంధం లేకపోయినా, బయటి వాళ్ళైనా, పార్టీ సంబంధంతోనైనా, నా మీద ప్రేమతోనైనా చాలా మంది నాకు మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి మద్దతు, ఇలాంటి మర్యాద నేను ఎప్పుడు కోరుకుంటానని మాటిస్తున్నాను. 100% మేము గెలుస్తున్నాం. దానికి వీలే సహకారం ఉన్నది. గెలిచి చూపిస్తాం. 14 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైనా సీనియర్ నాయకుడు ఇక్కడ మన కాంగ్రెస్ నుంచి కానీ ఏదైనా సీనియర్ నాయకుడు మీకు ఏదైనా మద్దతు కానీ, మీకు ఏదైనా సుస్వాగతం మద్దతు ఏమైనా తెలుపుతున్నారు సార్? ఉంది తప్పకుండా. ఇప్పుడు నాకు పార్టీ బలపరిచిందే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చంద్రశేఖర్ సార్. మా విలేజ్ లో కూడా 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. మల్లన్న పటేల్ కావచ్చు, సుధీర్ కుమార్ కావచ్చు, ఇక్బాల్ భాయ్ కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న అభ్యర్థులే. వాళ్ళందరూ నన్ను మద్దతు చేసి సార్ దగ్గర తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. కాంగ్రెస్ నుంచి నన్ను ఒక్కరిని బలపరిచారు. చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉన్నాడో చూజ్ చేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంతే నమ్మకంగా నేను వాళ్ళ కోసం పనిచేస్తానని, గ్రామస్తుల కోసం పనిచేస్తానని తప్పకుండా నేను వీళ్ళకందరికీ మాటిస్తున్నాను. నేను చూశాను నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి గడప తిరుగుతున్నాను. ఇప్పుడు గ్రామ ప్రజలకు మీరు ఏం సహకారము ఏం చేయగలుగుతున్నారు సార్? సహకారం అనేది ఇప్పుడు
పార్టీ నుంచి వచ్చింది, గ్రామ పంచాయతీలో ఏదైనా ఫండింగ్ ఉన్నది 100% గ్రామ పెద్దలందరూ మాట్లాడుకుని 85 నుంచి 90% రోడ్లు కంప్లీట్ అయినాయి సార్. సీసీ రోడ్లు అయితే ప్రాబ్లం లేదు. ఇంకొక కొత్త కాలనీలు ఏవైతే ఉంటే ఒక 3-4 ప్లేసులలో రోడ్స్ ఉన్నాయి. దానికి ఇది మనం 100% ఆ రోడ్లు వేపిస్తామని మాటిస్తున్నాము. పార్టీ ఫండ్ గ్రామ పంచాయతీ నిధులు ఉంటే అందులో నుంచి ఖర్చు పెట్టి కంపల్సరీ రోడ్లు వేపిస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కంప్లీట్ చేయిస్తాం కంపల్సరీ. ఇది ఏదైతే ఇప్పుడు చెత్త కార్మికులు ఉంటారు కదా సార్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే ఉన్నారు. అడిషనల్ గా ఇంకొక ఇద్దరిని, అంత పెద్ద విలేజ్ లో వాళ్ళిద్దరితోని అవ్వట్లేదు. ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డు మాత్రమే తీసుకొని వెళ్తున్నారు చెత్త బండ్లు. అట్లా కాకుండా ఇంకొక ఇద్దరిని ఇస్తే 4 ఉండాలి కంపల్సరీ అనేది నా ఒపీనియన్. ఇద్దరు మనం గవర్నమెంట్ నుంచి ఉన్నా ఇంకా ఇద్దరు మా నుంచి పెడతాం, గ్రామ పంచాయతీ నుంచి పెట్టి వాళ్ళకి ఎంతో కొంత జీతనమో ఏదో వేతనమో జీతం ఇచ్చేసి 100% ఒక 4 పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం సార్. 14వ తారీఖు రోజు మనకు పోలింగ్ ఉంది. అప్పుడు ఏం చెప్పబోతున్నారు మీరు, అది చెప్పండి సార్. 14వ తారీఖు రోజు అనేది అది ఒక్కరోజు 5 సంవత్సరాల జీవితాన్ని నాకు కావచ్చు, అవతల వ్యక్తికి కావచ్చు, ఎవరికైనా గ్రామస్తులకైనా కావచ్చు, ఆ ఒక్కరోజు అనేది 5 సంవత్సరాల మీద ఆధారపడి ఉంది సార్. 14వ తారీఖు అనేది జీవితంలో ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అది. ఆ రోజే తెలుస్తుంది మన గ్రామాభివృద్ధి ఏమైతుందా అనేది. కాబట్టి నేను అందరికీ, గ్రామ పెద్దలకు గాని గ్రామస్తులకు గాని ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను, మీ అమూల్యమైన ఓటు నా బ్యాట్ గుర్తు ఓటేయండి. బ్యాట్ గుర్తు కొట్టేసి కంపల్సరీ మీరు నన్ను భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అలాగే వార్డు మెంబర్లు 10 మంది వార్డు మెంబర్లు నా కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకందరికీ నాకు కృతజ్ఞత. గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నా కోసం కష్టపడుతున్నారు. నాకు బ్యాట్ సింబల్ ఏదైతే వచ్చిందో ఆ బ్యాట్ సింబల్ కు వేసి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్లోని జామర్ వాహనం టైర్ ఆకస్మికంగా పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కాన్వాయ్లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జామర్ వాహనానికి స్టెప్నీ టైర్ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్లో చేరింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నేగూడ వద్ద కాన్వాయ్లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరగడంతో కాన్వాయ్లోని వాహనాల భద్రతపై అధికారులు మరింత దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9 నుంచి 12 డిగ్రీలు, ఇక 12 జిల్లాల్లో 6 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఓందోల్ నియోజకవర్గంలో మునపల్లి మండలంలో లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఇర్ఫాన్ పటేల్ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ మండపం ఫ్రీ, ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష ఫ్రీ అని బీఆర్ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ ఇర్ఫాన్ పటేల్ అనుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ ఇర్ఫాన్ పటేల్ బీఆర్ఎస్ తరపున, 1వ వార్డు అభ్యర్థి మహమ్మద్ ఆజాద్, 2వ వార్డు అభ్యర్థిగా నాజిన్ బేగం, 3వ వార్డు అభ్యర్థిగా రిహానా బేగం, 4వ వార్డు అభ్యర్థిగా ఏఓడి తాజాదీన్, 5వ వార్డు అభ్యర్థిగా మహమ్మద్ అజీం అలీ, 6వ వార్డు అభ్యర్థిగా బేగరి సంపత్ కుమార్, 7వ వార్డు అభ్యర్థి మార్పల్లి మంజుల, 8వ వార్డు అభ్యర్థి నాజిన్ బేగం, 9వ వార్డు అభ్యర్థి షేక్ ఫహీం. सुबह 7 बजे से 1 बजे तक पोलिंग बूथ पे भारी अक्सरियत से जो है मुझे वोट देकर मुझे कामयाब करिए
हर छोटे बड़े को मेरा सलाम। मेरा जो है निशान रिंग है, रिंग के निशान को वोट देकर मुझे कामयाब करिए। मोहम्मद इरफान अहमद, लिंगापल्ली विलेज, लिंगापल्ली मंडल, संगारेड्डी डिस्ट्रिक्ट। मैं रिंग के निशान पे लिंगापल्ली विलेज में उम्मीदवार हूँ सरपंच के लिए। मैं लिंगापल्ली के सारे यूथ और एक सरपंच वेंकटेश गौड़ साहब, गोरेमिया साहब, खमरुद्दीन बाबा पटेल साहब, वाइस एमपीपी और जो है बकया गौड़ साहब, ये सारे सीनियर लीडर्स मिलके मुझे उम्मीदवार बनाया ताकि मैं ये गांव को खिदमत कर सकूं। अभी मेरा ये गांव में छोटू पटेल के नाम से एम्बुलेंस मैं दूंगा सरपंच जीतने के बाद, और शादी मुबारक के जैसा सेम लड़की शादी, अगर किसी के घर में लड़की की शादी है तो शादी मेरा फंक्शन हॉल फ्री रहेगा। और कोई घर में कितने साल तक होगा सब फंक्शन हॉल? फंक्शन हॉल बुधेरा फंक्शन हॉल बुधेरे 5 साल 5 साल तक किसी भी घर में लड़की की शादी है तो फ्री रहेगी वो शादी। और कोई घर में अगर लड़की पैदा हुई उसको 11,000 रुपये रख दिया जाएगा। और सारे गांव के लिए एम्बुलेंस, ताकि गर्ल्स के जो है यहाँ पर मोहल्ला क्लिनिक नहीं है, हॉस्पिटल नहीं है, गरीब हॉस्पिटल नहीं है, उसके लिए हमारे सारे घर के पूरा बुजुर्ग लोग ने ये इरादा किया सरपंच बनो या नहीं बनो, बनने के बाद हम जो है एम्बुलेंस यहाँ पर जो है छोटू पटेल के नाम से देंगे। और यहाँ पर लिंगापल्ली के इस पार एक भी रोड नहीं है, एक भी स्ट्रीट लाइट नहीं है, एक भी घर में नल का कनेक्शन नहीं है। पहले हम इमीडिएट जो है 2 से 3 बोर डालेंगे पानी के लिए, उसके बाद रोड का काम करेंगे, मोरी का काम करेंगे, हर घर नल का कनेक्शन का काम करेंगे। सर कांग्रेस 6 गारंटी दिया, उसके पर कुछ बात कर सकते हैं सर? कांग्रेस 2 साल से कोई भी गारंटी पे काम नहीं किया। इधर इंदिरा इल्लू के नाम पे एक भी घर, सिर्फ पूरे गांव में 2 घर। कितना आया साहब इंदिरा इल्लू? 2 ही घर आया, जो वो भी उनका ही लोग है, दूसरा कोई लोग को घर का इंदिरा इल्लू नहीं आया, कोई भी स्कीम नहीं आया, ना राशन कार्ड बना, ना आधार कार्ड बना। हमको ये कांग्रेस हुकूमत आने के बाद 6 गारंटी उनका कंप्लीट हुआ सब? नहीं सर, नहीं, कोई भी गारंटी कुछ भी नहीं हुआ। और जो है डेथ सर्टिफिकेट के लिए पैसे दे के बनाना पड़ रहा है, और जो है आधार कार्ड, राशन कार्ड, हर चीज के लिए मुश्किल हो रही है ये हुकूमत आने के बाद। आपके विलेज के लिए कुछ कहना चाह रहे हैं सर? मैं अपने गांव के लिए अपनी तरफ से छोटू पटेल का नाम के नाम से जो है उनके नाम के लिए मैं खिदमत करना चाह रहा हूँ। रोड, मोरी, स्ट्रीट लाइट और घर घर पानी, ये सब खिदमत जो है मैं 5 साल में पूरा करूँगा। बोलिए सर। आप हाँ, आप बात करिए सर। वोटिंग क्या कौन सा डेट को है साहब आपका वोटिंग? 14 को सब। జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం కొత్త పాలకవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దిండిగాల గంగవ్వ రామస్వామి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి వార్డు సభ్యులను అభినందించారు. ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు. తిరుమలలో ఏఐ టెక్నాలజీ, శ్రీవారి దర్శనం ఇక సులభతరం. సీఎం రేవంత్ కాన్వాయ్కి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లోక్ అదాలత్లో పరిష్కారం అంటే ఒకరు ఓడినట్టు మరొకరు గెలిచినట్టు కాదని, ఇద్దరు సమానంగా గెలుపు గుర్రాల వలె పరిగణించుకోవాలని ఖమ్మం జిల్లా జడ్జి జి రాజ్ గోపాల్.